రామకృష్ణ గారు, ఎల్ఐసి షేర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న మేలో ఐపీఓ వచ్చింది, మార్కెట్లోకి వచ్చేసింది. 949 రూపాయల దగ్గర ఐపీఓకి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 650 ఆ ప్రైస్ రేంజ్లో మూవ్ ఆన్ అవుతుంది. దాదాపు 32% డౌన్ అయింది. మనం దీనికి సంబంధించి ఫిబ్రవరిలోనే ఒక వీడియో చేసాం. ఫిబ్రవరి 19th ఒక వీడియో రిలీజ్ చేసాము ఎల్ఐసికి సంబంధించి. ఎల్ఐసి ఈ విషయాల్లో వెనుకబడింది, ఎల్ఐసి మార్కెట్ షేర్ పోగొట్టుకునే అవకాశం చాలా ఉందంటూ కూడా వెనక థంబ్నెయిల్ మీద వెనక ఒక బేర్ బొమ్మ కూడా వేసి మనకు వీడియో రిలీజ్ చేసాం. ఆ టైంలో చాలామంది ఆ వీడియో కింద రకరకాల కామెంట్లు పెట్టారు. రామకృష్ణ గారికి ఏమీ తెలియదు, రామకృష్ణ గారికి అసలు మార్కెట్ మీద ఎటువంటి సదుద్దేశం లేదు, ఎల్ఐసి మీద సదుద్దేశం లేదంటూ రకరకాల నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటారు? మరి అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? అంటే ఆ వీడియో మనం చేసినప్పుడు పూర్తి వాస్తవాలు చెప్పడం జరిగిందండి. అంటే ఎల్ఐసిని పూర్తిగా అవాయిడ్ చేయండి అని చెప్పాం. అంటే ఎల్ఐసి ఐపీఓకే సబ్స్క్రైబ్ చేయొద్దని చెప్పాం. జనరల్గా మనకి బ్యాడ్ కామెంట్స్ అంటే కామెంట్స్ని రాసేవాళ్ళు వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్సెస్ వేరేగా ఉంటాయండి. అంటే వాళ్ళు బయట ప్రపంచంలో చూస్తున్నప్పుడు ఎక్కువ మంది అనలిస్టులు కానీ బ్రోకింగ్ సంస్థలు కానీ వీళ్ళందరూ బై రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఎల్ఐసిని. అందరూ కొనమని చెప్పారు. అలాంటి సందర్భంలో మనం ఒకళ్ళమే నెగిటివ్గా వద్దు, అవాయిడ్ చేయండి, మీరు ఎల్ఐసికి అప్లై చేయొద్దని మనం చెప్పడం అనేది కొంచెం నెగిటివ్గా తీసుకొని ఉండొచ్చు. రుచించలేదని మీరు అనేది కరెక్టే. అదే సందర్భంలో ఎక్కువ మంది కొనమని చెప్తున్నప్పుడు మనం నెగిటివ్గా వద్దని చెప్పడం అనేది కూడా ఆ విషయం మీద వాళ్ళు ఆ విధంగా కామెంట్స్ పెట్టి ఉండొచ్చు. అంటే బహుశా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురై ఉంటారండి. అంటే పాజిటివ్గా ఉంటుంది, పెద్ద ఐపీఓ పెద్ద బజ్ క్రియేట్ చేసింది, అది కూడా పోస్ట్ పోన్ అయ్యి రెండో సందర్భం ఒక నెలన్నర ముందు రావాల్సిన ఐపీఓ లేట్గా రావటం. ఈ చాలా సంవత్సరాలు పబ్లిక్కి మంచి సర్వీస్ ఇచ్చిన కంపెనీ ఎల్ఐసి. ఫండమెంటల్గా మంచి సర్వీస్ ఇచ్చింది. గతంలో ఒకటే కంపెనీ, అంటే భారీ స్థాయిలో దాదాపుగా 99% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీగా ఉండేది, పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పటికీ. ఇంత సర్వీస్ ఇచ్చిన కంపెనీ గురించి బ్యాడ్గా చెప్పేటప్పటికి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కంపెనీని షేర్గా ఎలా చూడాలి, షేర్ ప్రైస్గా ఎలా చూడాలి, అట్లాగే మార్కెట్లో దాని షేర్ ఎలా ఉంది, అంటే మార్కెట్లో మార్కెట్ షేర్ ఎలా ఉంది, అంటే వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది అనేది ప్రస్తుత పరిస్థితి, అలాగే రాబోయే కొద్ది సంవత్సరాలు లేకపోతే కొన్ని దశాబ్దాల్లో జరగబోయే పరిస్థితిని అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకుని మనం ఇది ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో మనము ఆ వీడియోలో మనం చెప్పిన విషయాలు ఏంటంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో అలాగే దశాబ్దాల్లో ఈ ఎల్ఐసి మార్కెట్ షేర్ పోగొట్టుకునే అవకాశం క్లియర్గా ఉందని చెప్పాం. సో మార్కెట్ షేర్ క్రమేణా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అంటే వీళ్ళు టెక్నాలజీలో చాలా వీక్గా ఉన్నారు. మంచి సాఫ్ట్వేర్స్ అంటే మిగతా అన్ని కంపెనీస్ వెబ్ బేస్డ్ ఆన్లైన్లో డిజిటల్ పరంగా కొంత చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. వీళ్ళు కేవలం ఒకే స్ట్రాటజీని ఏజెంట్ ద్వారానే సబ్స్క్రిప్షన్స్ చేయటం, ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. అందువల్ల ఒక మార్కెట్ షేర్ పోతుంది. అట్లాగే ఎల్ఐసి చాలా మారాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పోటీ పడుతున్న వ్యక్తులు కనుక మనం చూసినట్లయితే, సంస్థలతో కనుక చూసినట్లయితే, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు, పెద్ద సంస్థలతో వాళ్ళు ఇన్సూరెన్స్ విభాగంలో ఇప్పుడు పోటీ పడాల్సి ఉంటుంది. ఎవరూ లేనప్పుడు మనం లీడర్గా ఉండడం వేరు, వేరే రంగాల్లో అతిపెద్ద లీడర్స్, బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లీడర్స్తో ఇప్పుడు ఫైట్ చేయాల్సి రావటం అనేది భవిష్యత్తులో చాలా గడ్డు రోజులు వచ్చే అవకాశం ఉందండి. ఈ విషయాలన్నింటినీ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు దానికి ఒక కొలమానం ఉండదు. గొప్ప కంపెనీ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దానికి ఒక బెంచ్ మార్క్ వచ్చేస్తుంది. అంటే షేర్ ప్రైసే ఆ బెంచ్ మార్క్. షేర్ ప్రైస్లోనే ఆ కంపెనీ యొక్క స్ట్రెంత్ అంతా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అదే మీరు ఓపెన్ కామెంట్స్లో చెప్పినట్టు దాదాపుగా 32% షేర్ కొలాప్స్ అవ్వడం జరిగింది. అది కూడా ఆ కొలాప్స్ కూడా నాన్ స్టాప్గా 1 వేలో పడిపోవడం, ఏమాత్రం కోలుకోకుండా, అంటే లిస్టింగ్ రోజు నుంచే కేవలం లిస్టింగ్ గెయిన్స్ కూడా ఇవ్వకుండా కొలాప్స్ అవ్వడం అనేది బాధాకరం. అయితే ఐపీఓకి వచ్చిన రోజే ఆర్బీఐ వడ్డీ రేట్లు ప్రకటించింది. Day 1
మార్నింగ్ 9:30 మార్కెట్ అవర్స్లోకి ఐపీఓ స్టార్ట్ అయితే 11 o'clock ఆర్బీఐ అనౌన్స్మెంట్ వచ్చింది. అవునండి. అంటే ఆర్బీఐ పరిస్థితి అలా ఉందండి. అంటే ఇన్ఫ్లేషన్ అడ్డు అదుపు లేకుండా పెరగటం, అంటే ఈవెన్ మనకి ఇచ్చే నెంబర్స్ కూడా చాలా టాక్టికల్గా, అంటే చిన్న నెంబర్స్ ఇస్తున్నారు. అంటే సహజంగా మన బయట చూసినప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా దారుణంగా పెరిగింది. అంటే గత 2 సంవత్సరాలకి ఇప్పటికీ ధరల విషయంలో పొంతనే లేకుండా పోయింది. కానీ వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నెంబర్స్ తీసుకొని వాటిని మసిపూసి మారేడుకాయ చేసి చిన్న నెంబర్స్ ఇవ్వటం, అప్పటికీ అది కూడా వాళ్ళు భరించడానికి దిశగా వెళ్తూ ఉంది. ఇంకొకటి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా ఇన్ఫ్లేషన్ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ మళ్ళీ ఎల్ఐసి టాపిక్ వస్తే మీరు అన్నట్లు అదే రోజు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పటికీ అది ఐపీఓ డే కాబట్టి, అయినా కానీ పబ్లిక్లో చాలా మెయిన్గా పాలసీ హోల్డర్స్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది. 2 to 3 times దాకా పాలసీ హోల్డర్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ చేశారు. ఎఫ్ఐఎస్ నుంచి డిఐఎస్ నుంచి నామమాత్రం పార్టిసిపేషనే కనిపించింది. ఎక్కువ రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరగలేదు. అప్పుడే మనకి ఎల్ఐసి వీక్గా ఉందని మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది ఇప్పటికే స్టాక్లో ఇరుక్కొని పోయి ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా, మార్కెట్స్ కొంత రికవరీ అయినా ఈ పుల్ బ్యాక్స్లో ఎగ్జిట్ అవ్వడం మంచిదని చెప్తాను. అయితే ఇప్పుడు ఈ ఐపీఓలు వస్తున్నప్పుడు బయట పెద్ద పెద్ద సంస్థలంతా కూడా బై చేయమని ఎక్కువ చెప్తుంటారు, అవాయిడ్ చేయండి అని మాత్రం ఎవ్వరు చెప్పరు. ఎందుకు ఆ ఒక్క విషయాన్ని ఎలా దాచిపెట్టేస్తుంటారు? అంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉందండి. సీక్రెట్ ఉందా? పెద్ద కాన్ఫిడెన్షియలా? కాన్ఫిడెన్షియల్ అంటే ఓపెన్ సీక్రెటే. ఓపెన్ సీక్రెట్, రైట్. ఆ సీక్రెట్ ఏంటంటే ఏ ఐపీఓ ఇవ్వాలన్నా దానికి కొన్ని సంస్థలు పనిచేయాలి. సంస్థలు పనిచేయాలి, బ్యాక్గ్రౌండ్లో. మనం చూస్తాం మర్చెంట్ బ్యాంకర్స్ అంటాం, బ్యాంకింగ్ సంస్థలు, ఇష్యూని రన్ చేసేవాళ్ళు, ఈ రోడ్ షో నడిపేవాళ్ళు, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. జనరల్గా వాళ్ళకి సంబంధించిన కంపెనీలే రీసెర్చ్ కంపెనీస్ ఉంటాయి. సో మనం ఒక పక్కన ఆ సంస్థను ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ అదే సంస్థను మనం అవాయిడ్ చేయాలని మన సిస్టర్ కన్సర్న్తో చెప్పించడం బాగోదు. అందుకని చెప్పేసి ఆ సంస్థలు కూడా, ఆ యూనిట్స్ కూడా బై అని చెప్తాయి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి హెచ్డిఎఫ్సి బ్యాంకు మర్చెంట్ బ్యాంకర్గా ఉంటే దాని సిస్టర్ కన్సర్న్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లిమిటెడ్ బై అనే చెప్తుంది. అవాయిడ్ అని చెప్పలేదు. దానివల్ల పబ్లిక్ ఏమనుకుంటారంటే ఈ సంస్థ బై చెప్పింది కాబట్టి మనం బై చేసేసుకోవచ్చామా అని అనుకుంటారు. అది సూక్ష్మంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఆ సూక్ష్మంగా గ్రహించలేకపోతే మనం ఆటోమేటిక్గా రాంగ్ ఐపీఓస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే షేర్స్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు జనరల్గా ఎక్కడైనా బ్రోకింగ్ సంస్థలు ఇవన్నీ కూడా చాలా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా బై రిపోర్ట్స్ ఇస్తాయి, బై అని ఇస్తాయి. ఏ కంపెనీ కూడా పలానా కంపెనీ ఇప్పుడు బాగలేదు సెల్ అని ఇవ్వదు. ఏ రీసెర్చ్ కంపెనీ కూడా రేర్గా సెల్ ఇస్తాయి. ఎందుకంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ కంపెనీ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ ఏమి చేయలేదన్న పక్షంలో ఇప్పుడు ఎస్ బ్యాంక్ లాంటి కంపెనీలు ఎప్పుడు కూడా 400, 300, 200 ప్రైసుల దగ్గర సెల్ ఇవ్వరు. 15 రూపాయల దగ్గర సెల్ ఇస్తారు. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందండి. జాగ్రత్తగా గమనించి మళ్ళీ మన రీసెర్చ్ మనమే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ఫండమెంటల్ చెక్స్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ప్రాపర్గా నేర్చుకుంటే మనకి అవన్నీ అవగాహనలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ ఎల్ఐసి షేర్లు ఎవరైతే ఐపీఓలో కొన్నారో, లేదంటే కొంతమంది సెకండరీ మార్కెట్లో కొన్నారో, మరి ఆ షేర్లను అలానే దాచిపెట్టుకోవాలంటారా, లేదంటే అమ్మేసుకోవచ్చు అంటారా? లాంగ్ రన్కి ఒక 5-10 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు అంటారా? ఏంటి పరిస్థితి ఇప్పుడు? వాటిని అసలు ఏం చేయాలంటారు? ముఖ్యంగా అది ఏమాత్రం మళ్ళీ ఐపీఓ ప్రైస్ కానీ హిట్ అయితే, ఐపీఓ ప్రైస్ హిట్ అయితే అంటే మనం ఏదైతే డబ్బులు చెల్లించి కొంటామో ఆ ప్రైస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. అంటే 900కి తాగితే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇప్పుడు ఫండమెంటల్గా చెక్ చేస్తే పిఈ రేషియో దాదాపుగా 104 ఉందండి. అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం డబ్బు సంపాదించుకుంటూ వెళ్తే, ఇప్పుడు ఆదాయాల ప్రకారం చూస్తే 104 సంవత్సరాలకు కానీ ఆ కంపెనీ మొత్తం ఇప్పుడున్న 4 లక్షల కోట్లు సంపాదించలేదు మార్కెట్ క్యాప్ని. అంటే చాలా ఎక్స్పెన్సివ్ రేట్లో ఉంది. సో ఈ ఎక్స్పెన్సివ్ రేట్ అనేది తగ్గాలి, ఎక్స్పెన్సివ్ కాదు అనిపించుకోవాలి అంటే
రాబోయే సంవత్సరాల్లో ఎల్ఐసి కంపెనీ భారీగా సంపాదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న 4,000 కోట్ల నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి అది ఏమాత్రం సరిపోదు. కనీసం ఒక 40,000 కోట్లు లేకపోతే కనీసం ఒక 20,000 కోట్ల రూపాయలు సంపాదించే కంపెనీకి ఎదగాలి సంవత్సరానికి. సో 20,000 కోట్లు సంపాదించాలంటే ఇప్పుడున్న ఆదాయం నెట్ ప్రాఫిట్ కంటే 5 రెట్లు ఎక్కువ సంపాదించాలి. అంటే బిజినెస్ పెంచుకుంటారా, మార్జిన్ తగ్గించుకుంటారా, ఏం చేస్తారనేది ఆ కంపెనీ స్ట్రాటజీలో ఉంటుంది. కానీ మనం చెక్ చేయాల్సింది యాజ్ ఇన్వెస్టర్గా ఈ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, ప్రతి సంవత్సరం ప్రతి క్వార్టరు నెంబర్స్ పెరుగుతున్నాయా లేదా అని చెక్ చేయాలి. నెంబర్స్ పెరిగే అవకాశాలు తగ్గుతున్నాయి. అంటే ఇదివరకు అంటే ఒకటి మనం మార్కెట్ షేర్ తగ్గుతుంది అంటే మార్కెట్లో వాళ్ళ వాటా తగ్గుతుంది అనేది క్లియర్. కానీ ఓవరాల్గా బేస్ పెరగచ్చు. మార్కెట్ మొత్తం బేస్ అంటే ఇన్సూరెన్స్ సబ్స్క్రైబర్స్ పెరగచ్చు. ఇన్సూరెన్స్ తీసుకునే సబ్స్క్రైబర్స్ బేస్ పెరగచ్చు. ఆ బేస్ పెరగడం వల్ల మార్కెట్ షేర్ తగ్గినప్పటికీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సున్నితమైన విషయాల్ని రిజల్ట్స్లో వాళ్ళు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ ప్రాఫిటబుల్గా ముందుకెళ్తుందా లేకపోతే వీక్ అవుతుందనే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ షేర్ తగ్గుతున్నా కానీ పెరిగే కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆటోమొబైల్ సెక్టార్లో ఫస్ట్లో మారుతికి 80% షేర్ ఉండేది ఒక 20 సంవత్సరాల క్రితం. తర్వాత చాలా ప్రైవేట్ ప్లేయర్స్, లిస్టెడ్ కంపెనీ ప్లేయర్స్, రకరకాల ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రావడంతో దాన్ని మారుతి షేర్ తగ్గుతూ వచ్చింది మార్కెట్లో. దాదాపుగా తగ్గుతూ 40% వచ్చేసింది, 40%, 35% వచ్చింది. కానీ మార్కెట్ షేర్ తగ్గినప్పటికీ ఓవరాల్ నెంబర్స్ పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే కంట్రీలో కొనే బేస్ పెరిగింది, కార్లు కొనే వాళ్ళ సంఖ్య పెరిగింది. అందువల్ల బేస్ పెరగడం వల్ల మార్కెట్ షేర్ తగ్గినప్పటికీ ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. అలాంటిది ఏమన్నా జరగబోతుందా విస్ఫోటనం అంటే ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ రంగంలో అనేది మీరు గమనించుకోవాలి ఎల్ఐసి హోల్డర్స్. సో గమనించుకొని అలాంటి విస్ఫోటనం ద్వారా అందరూ యూనిట్స్ కొనుక్కుంటే లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్స్, అప్పుడు మార్కెట్ బేస్ పెరిగినప్పుడు ఈవెన్ మార్కెట్ వీళ్ళ షేర్ తగ్గినా కానీ పర్సంటేజ్ టర్మ్స్లో ఓవరాల్ అబ్సల్యూట్ నెట్ ప్రాఫిట్, అబ్సల్యూట్ సేల్స్ ఫిగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏమన్నా జరిగితే మళ్ళీ షేర్ కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ అవి ప్రస్తుతానికైతే క్లియర్గా కనిపించడం లేదు. అయితే నాకు ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ఎల్ఐసి నుంచి నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలను దృష్టిలో పెట్టుకొని మరి కొత్తగా మార్కెట్లోకి కొత్త ఐపీఓలు వస్తే ఐపీఓ వచ్చిన వెంటనే కొనడం మంచిదంటారా, సెకండరీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల వరకు వెయిట్ చేసి అప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటారా? సో ఏది మంచిదంటారు? ఐపీఓ ఉన్నప్పుడు కొనమంటారా, సెకండరీ మార్కెట్లోకి వచ్చాక కొనడం మంచిదంటారా? అంటే ముందుగా మనం ఆ ఐపీఓకి వచ్చే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలండి. కొన్ని వెబ్సైట్స్లో దొరుకుతాయి మీకు ఫండమెంటల్స్ అని, ఇంటర్నెట్లో దొరుకుతాయి. అట్లాగే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ రిలీజ్ చేస్తారు. ఆ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లో చదువుకోవచ్చు. ఇవన్నీ చదివిన తర్వాత అది ఎంత పిఈ రేషియోలు ఇస్తుంది, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటాం, ఎంత పిఈ రేషియోలో ఇస్తుందో చూసుకొని అది ఇండస్ట్రీ పిఈ రేషియో, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే సెక్టార్ నుంచి వస్తుందో ఐపీఓ ఆ సెక్టార్ పిఈ రేషియో ఎలా ఉంది, అంటే ప్రీమియం డిమాండ్ చేస్తున్నారా లేకపోతే డిస్కౌంట్లో దొరుకుతుందా అనేది మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం కొనబోయే కంపెనీ వాల్యూ కంపెనీయా లేకపోతే గ్రోత్ ఉండే కంపెనీ. ఇప్పుడు జనరల్గా గ్రోత్ ఉండే కంపెనీస్ అయితే మీకు ఎక్కువ పిఈ రేషియోలు ఉంటాయి, ఇండస్ట్రీ పిఈ రేషియో కంటే ఎక్కువ పిఈ రేషియోలు ఉంటాయి. అదే గ్రోత్ కాకుండా వాల్యూ కంపెనీస్ అయితే ఇండస్ట్రీ పిఈ రేషియో కంటే తక్కువ పిఈ రేషియోలు ఉంటాయి. ఇలాంటి ఫండమెంటల్ చెక్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఆ కంపెనీని కొంచెము అనలైజ్ చేయగలుగుతారు. అంటే అది మంచి కంపెనీయా చెడ్డ కంపెనీయా, మార్కెట్లో బ్రాండ్ ఎలా ఉంది, అటు సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్లాగే మనం మార్కెట్లో కూడా చెక్ చేసుకున్నట్లయితే సో కొంత ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ ద్వారా ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అయినప్పటికీ ఫైనల్గా మనం ఆలోచించుకొని ఫండమెంటల్లీ ఇది ఓకే కంపెనీ, వాళ్ళు ఇచ్చే ప్రైస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఆ ప్రైస్ని ఆ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ని ఒక బ్యాలెన్సింగ్ స్ట్రైక్ కానీ చేయగలిగితే అలాంటి కంపెనీస్ అన్నింటిలో మనం ఐపీఓస్లోకి ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే కొంతమంది ఐపీఓస్ని ఎలా ట్రీట్ చేస్తారంటే కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే నాకు 10 కంపెనీస్లో 2 కంపెనీసే పోతాయి, మిగతా 8 కంపెనీలో డబ్బులు వస్తాయని అట్లా ఒక్కొక్కళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి స్ట్రాటజీ ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది ఐపీఓ మార్కెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్ఐసి పరిస్థితి ఏంటి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.